దీనికి వచ్చి అక్కడ మనం పొలిటికల్ మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు చలో గుంటూరు లేకపోతే ఇంకోటి అనేది అసలు ఒకసారి వాస్తవాలు ఏంటో కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్సిడెంట్ ముందు అసలు ఏం జరిగింది అనేది మనం అందరం కూడా స్వయం చూసాం. ఎవరైతే ఇప్పుడు అక్కడ మనం చెప్పుకుంటున్న ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు అన్నాం మనం. అవి ఏదో ఒకరు చెప్పడం కాదు, అందరం కూడా వీడియోలు వచ్చినాయి, అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి, టీవీలో వచ్చినాయి, అన్ని చోట్ల వచ్చినాయి. ఒక 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఈ దేశంలోనే ఒక టాలెస్ట్ లీడరు, అటువంటి వ్యక్తి గురించి అంత వ్యక్తిగతంగా పొలిటికల్ పార్టీస్ జనరల్గా క్రిటిసైజ్ చేస్తాయి, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా అలా మాట్లాడటం అనేది ఎవరు కూడా అది క్షమించలేని తప్పు. అటువంటి మాట్లాడిన వ్యక్తిని ఈరోజు వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళు మాట్లాడటం ఇంకా తప్పు. దీన్ని ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కరెక్ట్ ఏది కాదో అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. నమస్కారం. ఈరోజు విఎంఆర్డీఏలో ఏదైతే ఒక 7 ప్రధానమైన రోడ్స్ త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో రేపు జూన్ 26న టెంటివ్గా అది కమర్షియల్గా ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పినది మనకున్న సమాచారం. వన్స్ ఆ ఎయిర్పోర్టు కమర్షియల్గా ఆపరేషన్ స్టార్ట్ అయితే ట్రాఫిక్ అనేది ఒక ప్రధానమైన సమస్య. దానికి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి గారే లాస్ట్ టైము విశాఖ ఎకనామిక్ రీజియన్ సమీక్షా సమావేశంలో కూడా దాని మీద ప్రత్యేకంగా మాట్లాడటం, ఆ సమావేశం అయిన తర్వాత ఎంఏడి మినిస్టర్ గారితో పాటు మన కృష్ణబాబు గారు, అలాగే విఎంఆర్డీఏ కమిషనర్, జీఎంసీ కమిషనర్, కలెక్టర్ గారు, అలాగే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం మొత్తం అందరూ కూడా కలిసి ఈ రోడ్లకు సంబంధించి ప్రధానమైన 7 రోడ్లు, ఈ 7 రోడ్లు దాని యొక్క స్టేటస్ ఏంటి, ల్యాండ్ అక్విజిషన్ ఏంటి, ఆ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జరిగిన డిఆర్సీ సమావేశంలో కూడా మన ప్రజాప్రతినిధులు కూడా దాని మీద కన్సర్న్ అందరూ ఎక్స్ప్రెస్ చేశారు. దాని మీద ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మన విఎంఆర్డీఏ కమిషనర్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందరూ కూడా ఇంటిమేట్ చేస్తూ అందరి సజెషన్స్ కూడా తీసుకుంటూ దాన్ని స్వయంగా మానిటర్ చేస్తూ ఉన్నారు. దాదాపు అన్ని రోడ్లు కూడా ఒక యుద్ధ ప్రాతిపదిక మీదుగా వర్క్ అవుతూ ఉన్నాయి. అయితే ఎక్కడైతే 1-2 చోట్ల ఈ ప్రధానంగా టీడీఆర్లకు సంబంధించి కానీ లేకపోతే కాంపెన్సేషన్ సంబంధించి కానీ ఇష్యూస్ ఉన్నాయో వాటిలో కూడా ఆ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళతో సహకారం తీసుకొని వాటిని సార్ట్అవుట్ చేసుకొని ఈ రోడ్లన్నీ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలనే దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశారు. ఏదైతే మనకి ఐఎఫ్ఆర్ జరగబోతా ఉందో దానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు. రేపు 17, 18, 19 3 రోజుల పాటు ఎక్కడ ఉంటారు కాబట్టి ఏదో ఒక రోజు దీని మీద ఈ రోడ్లకు సంబంధించి ఒక సమీక్షా సమావేశం కూడా చేయబోతా ఉన్నారు. ఆ లోపే ఈ రోడ్ల స్టేటస్ అంతా కూడా ఏ విధంగా ఉంది, ఏ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుతుందని కూడా మొత్తం రివ్యూ చేసుకుందాం ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ 7 రోడ్లో కూడా ప్రధానంగా ఎక్కువ భీమిలి కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి స్వయంగా మన ఎవరైతే 2 రోడ్లు మన తాళవలస కానీ లేకపోతే అలాగే మన గంభీరం దగ్గర ఉన్న దీనికి సంబంధించి కానీ అక్కడ స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఆ ఇబ్బంది పడుతున్న వ్యక్తులను కూడా పిలుచుకొని ఇక్కడ అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ అబ్జెక్షన్స్, వాళ్ళ కన్సర్న్ ఏదో చెప్పారు. దానికి అధికారులు కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అవన్నీ 1-2 రేపు మార్నింగ్ నేను కూడా ఫిజికల్గా మళ్ళీ అందరం కలిసి వెళ్ళి చూసి దాని మీద ఒక డిసిషన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ప్రధానంగా ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభమయ్యే టయానికి 7 రోడ్లు కూడా అన్నీ కంప్లీట్ చేసి పబ్లిక్కి ఈ ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక దీని మీద చేస్తూ ఉన్నారు. దాదాపు 175 కోట్లతోటి ఈ 7 రోడ్లకి ఆల్రెడీ శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని రోడ్లు అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా వస్తూ ఉన్నాయి. 1-2 రోడ్లకు సంబంధించి చిన్న అబ్జెక్షన్లు ఉంటాయి, అవి కూడా సార్ట్అవుట్ చేసి త్వరలోనే బై మార్చి ఆర్ ఏప్రిల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేసి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడానికి ఈ 7 రోడ్లు కూడా అందుబాటులో తేవాలన్నదే ప్రధాన లక్ష్యంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి దీనికి సహకరించినందుకు ప్రత్యేకించి చైర్మన్కి, అలాగే కమిషనర్ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సరే, పొలిటికల్గా చెలో గుంటూరు అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ప్రోగ్రాం పెట్టారు. కాపులకి ఈ ప్రభుత్వ హయాంలో అన్యాయం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్?